అవనికి తన బిడ్డ గురించి నిజం తెలియడం కోసం ఆ రోజు నేను ప్రిస్క్రిప్షన్ వెనక తనకర్థమయ్యేలా రాశాను. అది చూసి అవని చదివుంటే గనక హాస్పిటల్కి వచ్చి దాని గురించి ఆరా తీసేది. ఇంతవరకు అవని రాలేదనంటే నేను రాసింది చూడలేదని అర్థం. నిజం ఆమెకి తెలిసేంతవరకు నా మనసు పశ్చాత్తాపంతో ఇలాగే కుమిలిపోతూ ఉంటుంది. నేను చేసిన ఘోరమైన పాపం పదే పదే గుర్తుకొస్తూ నా మనసు దహించుకుపోతుంది. మీరా, నా షిఫ్ట్ అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను. సరే. గత కొద్ది రోజులుగా నువ్విలాగే మూడీగా ఉంటున్నావు. ఏమైందని అడిగితే నీ వల్ల ఏదో తప్పు జరిగిందని అన్నావు. అదేంటో చెప్పమని అడిగితే చెప్పడం లేదేంటి? ఆ తప్పుకి ప్రాయశ్చిత్తం జరగాలని ఎదురుచూస్తున్నాను. అదేంటో చెప్పొచ్చుగా. చెప్పాల్సిన మనిషితోనే చెప్పాలి. నీ ఇష్టమే బాబు, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని బయలుదేరుతాను. నేను చేసిన తప్పుని బయట వాళ్ళెవ్వరికీ చెప్పుకోలేను. వేదవతి గారింటికి వెళ్ళి అవనిని కలిసి జరిగిందంతా చెప్పేస్తాను. ఆ తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది. వసంత, వసంత, ఇలా వచ్చి కాస్త పేపర్లోని హెడ్లైన్స్ చదివి పెడతావా? నేనేమి వార్తలు చదివేదాన్ని కాదు. ఆయన నాకంత సమయం లేదు. వంటగదిలో చాలా పనులున్నాయి. అమ్మా, కాఫీ తీసుకో. బయటికి చూస్తున్నావు, ఎవరి గురించి? మాత్ర వేసుకోవాలి. అవని ఇంకా రాలేదు. అవని గురించి చూస్తున్నాను. ఎప్పుడూ మమ్మల్ని అవమానించడమే పనిగా పెట్టుకుంటారు కదా అత్తయ్య. ఇప్పుడు నేనేమన్నానని? ఇంట్లో ఇద్దరు కోడళ్ళమున్నాం. మమ్మల్ని అడగకుండా అవని గురించి ఎందుకు ఎదురు చూస్తున్నారు? మీరు మీ వంతు బాధ్యతను చూపిస్తే అమ్మ అవనిని ఎందుకు తలుచుకుంటుంది? అంటే దూరంగా ఉన్న నీ భార్య గొప్ప, దగ్గరగా ఉన్న మా భార్యలు చెడ్డ, అంతేగా నీ ఉద్దేశం? అంతేగాని ఎంత నెమ్మదిగా అడుగుతావేంటన్నయ్య? మొదటి నుంచి వీడి తీరు ఇంతే కదా. మొదలైంది రచ్చ. ఇది ఎంత దూరం పోతుందో. అత్త మీద విపరీతమైన బాధ్యత ఉన్నట్టు మాట్లాడుతున్నారు కదా, అయితే మీ బాధ్యతను చూపించండి. టాబ్లెట్సే కదా మీకు కావాల్సింది, నేను ఇస్తానులేండి. ఏ టైంలో ఏ టాబ్లెట్సో నీకు తెలుసా? ప్రిస్క్రిప్షన్ చూస్తే తెలుస్తుంది. అదేదో బ్రహ్మ విద్య అన్నట్టు అడుగుతారేంటి? అక్కడికి అవని ఏదో పెద్ద డాక్టర్ అయినట్టు. ఇందులో ప్రిస్క్రిప్షన్ లేదేంటి? ఏమైంది? ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. ఇక్కడే ఎక్కడో పడుంటుంది, వెతుకుదాం. పెద్దరాజు గారు జరగండి. నిహారిక, ఏంటక్కా? నువ్వు అత్తయ్య వాళ్ళ రూమ్లో వెతుకు, మేము ఇక్కడ వెతుకుతాం. సరే అక్క. ఆ స్లిప్ దొరక్కపోతే ఏంటి పరిస్థితి? అవని రావాల్సిందేగా. అంతేగా మరి. అవని ఇంట్లో లేకపోవడంతో ఇంటికి అవిటితనం వచ్చేసినట్టు అయిపోయింది. మాస్టర్, మీరు అవనికి ఎలివేషన్ ఇవ్వడం తగ్గించండి. బావ నిజమే మాట్లాడాడు కదా. అవనిని ఆకాశానికి ఎత్తితే నీకు చాలా సంబరంగా ఉంటుంది. దీని కిందికి ఏమైనా వెళ్ళిందా?
అదిగో అవని వచ్చింది. నిహారిక, అవని వచ్చేసింది. ఇంకా నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, వచ్చే. ఏమైంది? మందులు ఏ సమయంలో వాడాలో డాక్టర్ గారు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ కనిపించకుండా పోయిందమ్మా. సమయానికి నువ్వొచ్చావు. అవని మాత్రం ఏం చేయగలుగుతుంది? ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వలేదు కదా. అవని వల్ల కానే కాదు. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇవ్వగలను. ఎందుకంటే ఏ టైంకి ఏ టాబ్లెట్ ఇవ్వాలో నేను బాగా గుర్తుంచుకున్నాను. కోడలంటే అవనిలాగా ఉండాలి. భార్య అంటే ఇలా ఉండాలి. ఆ, అదే బాధ్యత అంటే ఇలా ఉండాలి అని అనబోయి ఫ్లోలో అలా అనేశాను. నువ్వు కోడల్లా నా భార్యలా కాకుండా ఈ ఇంటి మేనకోడల్లా వచ్చావని మాకు తెలుసు. ఇక నేను బయలుదేరుతాను. అవని, నీతో మాట్లాడాలి. చెప్పండి. పల్లెటూరు నుంచి జాతరకి పిలుపొచ్చింది. అందరం వెళ్ళాలి. నువ్వు కూడా రావాలి. పిలుపొచ్చింది మీ కుటుంబానికి. ఇప్పుడు నేను మీ కుటుంబంలో మెంబర్ని కాను. అందుకే నేను రాను. మీరు వెళ్ళండి. ఆగవని. నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు. ఈసారి నేను ప్రసాదం చెయ్యలేకపోవచ్చు. నువ్వు ఎన్నోసార్లు అక్కడ ప్రసాదాలు చేశావు. అందుకే నువ్వొస్తే బాగుంటుంది. అత్తగా ఆజ్ఞాపించడం లేదు, మేనత్తగా అభ్యర్థిస్తున్నాను. మీరు చెప్పిన దాంట్లోనే మీ ప్రశ్నకి జవాబుంది. అప్పుడు మీ కోడలుగా చేశాను. ఇప్పుడు అలాంటి బంధంతో లేను. మేనకోడలుగా మీ ఇంటికి రాగలను గాని పల్లెటూరికి రాలేను. ఈ ఒక్క సాయం చెయ్యమ్మా. 5 సంవత్సరాలు దూరం ఉంచారు. అప్పుడు ఈ అవని లేకుండా ఏ పండగ ఏ జాతర ఆగిపోలేదు కదా. మీ మాటని ధిక్కరిస్తున్నందుకు క్షమించండి. అవని, రానన్న మనిషిని ఎందుకు బ్రతిమలాడుకుంటారు? ఏంటి? మరక్కడ ప్రసాదం ఎవరు చేస్తారు? నీకు చేత కాదు కదా. మీరు పక్క నుంచి గైడ్ చేయండి, మేం చేస్తాము. అవునమ్మా, ఈ రోజుల్లో వంటలు చేయడం రాని వాళ్ళు కూడా వీడియోలు చూసి వండేస్తున్నారు. నువ్వు పక్క నుండి చెప్తే వీళ్ళు ప్రసాదం చేయలేరా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. అవని లేనిది, అవని రానిది ఆ కార్యక్రమం సజావుగా సాగదు. అది నాకు తెలుసు. ఏదో కోపం కొద్దీ రాను అని మొహం మీద చెప్పేసింది కానీ రాకుండా ఎందుకుంటుంది? చివర్లో జలక్కిస్తుంది చూడండి. ఎన్ని సందర్భాల్లో క్లైమాక్స్లో రాలేదు.
కీస్ ఏమయ్యాయి? అవని, ఏం వెతుకుతున్నావు? స్కూటీ కీస్ కనిపించడం లేదు. అవునా, ఉండు, నేను కూడా వెతుకుతాను. కనిపించలేదంటే ఎక్కడో పడిపోయి ఉంటాయి. ఎక్కడో పడిపోయి ఉంటే నేను ఇక్కడి వరకు స్కూటీలో ఎలా రాగలుగుతాను? ఎక్కడో అంటే బయట ఎక్కడో అని కాదు, ఇంట్లోనే ఎక్కడో అని. దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. ఏంటి? దేన్నైనా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి చేయి జారిపోతే కష్టమైపోతుందని. మన జీవితాల్లాగా. అందుకే అంటారు బంధాలను బలంగా పట్టుకోవాలి అని. బద్దలైపోయిన తర్వాత పట్టుకోవాలని చూస్తే అంత తొందరగా దగ్గర కావు అని. చాలా బాగా చెప్పారు సార్. దగ్గరగా ఉన్నప్పుడు బంధాల విలువ తెలుసుకోలేరు, దూరమైనప్పుడే వాటి విలువని తెలుసుకుంటారు. కానీ ఏ లాభం? రియలైజ్ అయ్యే సమయానికి కొన్ని చేజారిపోతాయి కదా. నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో నేను నీ గురించి అంతలా ఆలోచిస్తున్నాను. నేను నీలా బాధపడుతున్నాను. నీకు దూరంగా ఉండాలని నాకు లేదు. కానీ నాకు జరిగిన అవమానం మరోసారి జరగకూడదంటే నేను కొన్ని రోజులు ఇలా ఉండక తప్పదు. ఓ ప్రేమ జంటను విడగొట్టడానికి చాలామంది ఉంటారు, చాలా కారణాలుంటాయి. కానీ అదే జంటను కలపడానికి ఎవ్వరూ తొందరగా ముందుకు రారు. అందుకే మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులేండి సార్. ఇంకా ఎంతసేపు వెతికినా కీస్ దొరికేలా లేవు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు కూడా ఆఫీస్కే కదా. పద, నా కార్లో వెళ్దాం. స్కూటీ ఇంటి ముందే ఉంది కదా, కీస్ గురించి తర్వాత చూసుకుందాం. నేను ఆటోలో వస్తానులేండి. హలో, ఆటోలో వస్తే ఆలస్యం అవ్వచ్చు. ఆఫీస్లో ఇమీడియట్గా ఓ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో నువ్వు మస్ట్గా ఉండాలి. అందుకే ఇంకేం ఆలోచించొద్దు. టైం అవుతుంది, వెళ్దాం పద. అవని రా. అది కాదు సార్. ఇంకేం మాట్లాడకుండా వచ్చి కార్ ఎక్కు. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. నువ్వు కోపం తెచ్చుకోవంటే ఒక మాట చెప్తాను. నా కోపం నాకే శత్రువు తప్ప ఎదుటివారికి దాని వలన కలిగే నష్టమేం లేదు. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నువ్వు నాకు ఎంత దూరం జరగాలని చూస్తున్నా విధి మాత్రం మనల్ని కలపాలని చూస్తోంది. ఎందుకలా అనుకుంటున్నారు? అందుకు ఆధారం ఏంటి? ఇలా కలిసి ప్రయాణం చేయడమే పెద్ద ఆధారం. అంత సీరియస్గా చూడకు. మనసులో ఏముందో దాచుకోకుండా బయటికి చెప్పేశాను. అందులో తప్పేం లేదు కదా. అమ్మా, ఏంటి బంటు? అక్షయ్ చేత లంచ్ బాక్స్ పంపించకు. ఇక నుంచి నువ్వేరా. అది నేను వండే వంటల్ని తేరగా తింటూ కూర్చోవాలా? ఏదో ఒక పని చెయ్యాలి కదా. అయినా అది లంచ్ బాక్స్ తీసుకొనొస్తే నీకిబ్బందేంటి? స్కూల్ దగ్గర ఊరికే ఉండటం లేదు. నిన్ను అందరిలో అవమానిస్తుందా? లేదు. మరేంట్రా ప్రాబ్లం? కనిపించిన ప్రతి టీచర్ని నాకు స్కూల్లో జాయిన్ అవ్వాలనుందని అడుగుతుంది. అవునా? అవునమ్మా. దాంతో మా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకొచ్చి, రే బంటు, అక్షయ్ మీ ఇంట్లోనే ఉంటుంది కదా, మీ అమ్మ వాళ్ళ అక్షయాన్ని కూడా స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. మనం బ్యాడ్ అయిపోతున్నాము. దాని సంగతి తేలుస్తాను. పద.
నిన్ను తీసుకురావడానికి స్కూల్కి రాకుండా ఇక్కడుందా? దానితో ఒక ఆట ఆడుకుందాం. మ్మ్. ఏ అక్షయ, ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయట్లేదంటీ, ఊరికే కూర్చున్నాను. నీకు స్కూల్లో చేరి అందరితో చదువుకోవాలనుందా? అవునాంటీ, అందరితో కలిసి చదువుకోవాలనుంది. మీరు మాధవ్ అంకుల్ నన్ను కూడా మీ కూతుర్ని అనుకుని స్కూల్లో జాయిన్ చేయొచ్చు కదా. బంటు పట్ల ఉన్నంత బాధ్యత నా పట్ల చూపించకపోయినా నా బాధ్యతని కూడా ఎంతో కొంత తీసుకోవచ్చు కదా. నేను బాగా చదువుకుని గొప్పదాన్ని అయిన తర్వాత మీ పేరు చెప్పుకుంటాను కదా. సరే అక్షయ, నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నువ్వు అడిగినట్టే స్కూల్లో జాయిన్ చేస్తాను. నిజంగానా? నిజం. అమ్మా నాన్నల్లా నా బాధ్యతను తీసుకోవాలి. తీసుకుంటాం. మీరింత తొందరగా ఒప్పుకుంటారని అనుకోలేదాంటీ. థ్యాంక్ యూ ఆంటీ. అయితే నేను చెప్పినట్టు నువ్వొక పని చేయాలి. అప్పుడే స్కూల్లో జాయిన్ చేస్తాను. నన్ను మీరు స్కూల్లో జాయిన్ చేస్తారంటే మీరేం చెప్పినా చేస్తాను. ఏం లేదు, ఓ చిన్న పరీక్ష పెడతాను. ఏంటది? ఏం లేదు, ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు దాటి అవతల వైపుకు వెళ్ళి అదిగో అక్కడున్న చెట్టుని తాకి రావాలి. అంతేనా? అయితే సునాయాసంగా చేసేస్తాను. మీరు చూస్తూ ఉండండి. మామూలుగా దాటకూడదు, కళ్ళకు గంతలు కట్టుకుని దాటాలి. రే బంటు, ఖర్చీఫ్ ఇవ్వరా. కళ్ళ గంతలతో దాటుతావా? ఏం ఆలోచిస్తున్నావు? ఈ టెస్ట్కి నువ్వు ఒప్పుకొని చేస్తేనే నిన్ను స్కూల్లో చేర్పిస్తాను. అక్షయ, ఇది మంచి అవకాశం, వదులుకోకు. సరే, గంతలు కడతాను, తిరుగు. ఏం కనిపించట్లేదు కదా? కనిపించట్లేదా ఆంటీ? వెళ్తావా మరి? నేను ఈ టెస్ట్లో పాస్ అయితే నిజంగానే స్కూల్లో జాయిన్ చేస్తారు కదా? మాట తప్పేదేలే. నువ్వు రోడ్డు దాటి వచ్చేదాకా నేను బంటు ఇక్కడే ఉంటాం. తొందరగా రా. రా, పద. ఆ చెట్టును తాకి తిరిగి వస్తావు కదా? రెడీ అక్షయ? 1 2 3. అది ఏ వెహికల్ కిందో పడి చస్తుంది, దరిద్రం వదులుతుంది. మనం వెళ్ళిపోదాం పద.